కర్నూలు జిల్లా రవ్వలకొండకు ఎంతో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడే కాలజ్ఞానం రాశారు. ఇంతటి ప్రాధాన్యమున్న ప్రదేశం కాలగర్భంలో కలిసిపోతోంది. అక్రమ మైనింగ్తో రవ్వలకొండ కరిగిపోతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లెకు సమీపంలో ఉన్న రవ్వలకొండకు చారిత్రాత్మకంగా ప్రాధాన్యత ఉంది. అచ్చమాంబ ఇంట్లో పశువుల కాపరిగా ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ ప్రాంతంలోనే పశువులను మేపేవారు. కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ గుహలో బ్రహ్మంగారు, అచ్చమాంబ విగ్రహాలున్నాయి. బ్రహ్మంగారి విగ్రహానికి ఇక్కడ నిత్య పూజలు చేస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో మైనింగ్తో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిధి దాటి మైనింగ్ చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. సర్వే నెంబర్ 313లో 21 ఎకరాల ప్రభుత్వ, 11 ఎకరాల అటవీ శాఖ భూముల్లో మైనింగ్ కు ప్రభుత్వం అనుమతులిచ్చింది. 10 చోట్ల మెటల్ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనికోసం పరిధి దాటి ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుపుతూ ఏకంగా రవ్వలకొండనే తవ్వేస్తున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనంది వెళ్తూ ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ దగ్గరకు వచ్చినాము. వచ్చే దారిలో చాలా దుమ్ము ధూళి దేని నుంచి వస్తుందో మాకు తెలియదు. ఏదో ఇది మైనింగ్ అంటున్నారు, కానీ అతి పురాతనమైన ఈ కొండను ఇలా మైనింగ్ చేస్తూ ఉంటే లోపల ఏదైనా డ్యామేజ్ అయ్యే స్థితికి రావచ్చని నా అభిప్రాయం. ప్రభుత్వం పట్టించుకోవాలా. ఎందుకంటే ఇలాంటిది ఒకసారి ఏదో బ్లాస్టింగ్ జరిగేటప్పుడు ఇది పడిపోయింది అనుకో, ఇంక ఇలాంటివి చూసేదానికి ముందు తరాల వాళ్ళకి ఏముండదు. అది అస్సలు సరిలేదండి. వస్తుంటే భయం వేస్తుంది. ట్రాక్స్ లో ఒక్కరిద్దరు వచ్చామంటే కూడా భయం వేస్తూ ఉంది. చాలా వరకు మైలింగ్ ఉంది. అది నిలిపేస్తే బాగుంటుంది, డెవలప్ అయితే చాలా బాగుంటుంది. కానీ చూస్తుంటే సంతోషంగా లేదు, భయంగా వస్తూ ఉంటాం. ఆనందికి వచ్చినాం చూడడానికి. వెళుతూ రవ్వలకొండకు వచ్చినాము. ఇక్కడంతా డస్ట్ ఎక్కువ ఉంది. మైనింగ్ ప్రాబ్లం నుంచి ఏమో తెలియదు. ఇక్కడంతా మిషన్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ పవిత్రమైన స్థలంలో ఇవన్నీ చేస్తే బాగుండదు. ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నట్టుంటది. కొండ ఎక్కడానికి కూడా కొద్దిగా బాగా చేస్తే బాగుంటది. రోడ్డు గీడేస్తే దారి లేదు. గుడికి వస్తున్న వాతావరణం బాగాలేదు. డెవలప్ అయితే బాగుంటదని మా అభిప్రాయం. గతంలో తవ్వకాల కారణంగా రవ్వలకొండ గుహలో పగుళ్లు వచ్చిన ఆనవాళ్లున్నాయి. ఏకంగా కొండపైనే డంప్ ఏర్పాటు చేసుకోవడం సహా వాహనాలు సైతం అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. కొండను తవ్వటం, పేలుళ్లు జరపడం ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు గుహ కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కొండకు 300 మీటర్ల లోపు మైనింగ్ చేయకూడదనే నిబంధనలున్నా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన చెబుతున్నారు. దాదాపుగా నేను 2 నెలల నుంచి కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ డీడీ గారికి, ఏడీ గారికి ఇక్కడ రవ్వలకొండ మీద జరుగుతున్నటువంటి ఏవైతే ఒక టెంపరవరీ పర్మిట్ అనేటువంటి ఒక ఆయుధం పెట్టుకుని ప్రతిష్టాత్మకమైనటువంటి పవిత్రత ఉన్నటువంటి ఒక కేవ్స్ దగ్గర, బ్రహ్మంగారు జీవిత చరిత్ర రాసిన దగ్గర బఫర్ జోన్ను వదిలి మిషన్లు, లారీలు, టిప్పర్లతో ధ్వంసం చేసుకుంటూ అక్కడ పనులు చేస్తూ ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే చాలా నేను 1, 2, 3 సార్లు గవర్నమెంట్ వారికి తెలియజేశాను. అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశాను. డీడీకి ఇబ్రహీంపట్నం తెలియజేశాము. విజిలెన్స్ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచన చేయడం అనేది మానేశారు. నా దగ్గర వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్రమ మైనింగ్ ఆపడం లేదు. ప్రజానాయకుడు ఈరోజు నిన్న శాసనసభ్యుడు దీనికి జవాబు చెప్పాల్సిన పని ఉంది. దీనికోసం త్వరలోనే నేను కూడా లీగల్గా కూడా పోతున్నాము. ఎంతో చరిత్ర కలిగిన రవ్వలకొండను కాపాడాల్సిన అవసరం ఉందని భక్తులంటున్నారు.